హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, బ్యాంక్ నుంచి. ఎవరు? అదే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఉంది కదా. నా దగ్గర 15 కార్డులు ఉన్నాయి. మీరు ఎవరు మాట్లాడేది? ఇంకా ఎవరు ఉన్నారు లైన్ లో? హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొన్న కాల్ చేశాను కదా సార్. ఓకే, ఒక్క నిమిషం. ఫస్ట్ మీరు ఎవరికి కాల్ చేసారు, దేనికోసం కాల్ చేసారు అది చెప్పండి నాకు. దాని తర్వాత మనం మాట్లాడదాం. సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్. ఓకే, హెచ్డిఎఫ్సి నుంచి మాట్లాడదాం. క్రెడిట్ కార్డు మీరు ఎవరి కోసం కాల్ చేసారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైట్, చెప్పండి. నేను సెటిల్మెంట్ అడిగాను నేను. సార్ అదే సార్, నేను ఇంకా ఎవరు లైన్ లో ఎవరు ఉన్నారు? లైన్ లో ఎవరు లేరు సార్, మా టీం లీడర్ సార్. లైన్ లో ఇప్పుడు కాన్ఫరెన్స్ లో ఎవరు ఉన్నారు? లైన్ లో పక్కనే ఉన్నాడు సార్, పక్కనే ఉన్నాడు సార్ మా టీం లీడర్. ఇప్పుడు చెప్ప మాట్లాడండి. చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. నేను మీకు ఒక అమౌంట్ చెప్పానండి సార్. అది మాట్లాడాను సార్, ఆ అమౌంట్ కి రాదా అంటున్నారు సార్. 1,50,000 అయితే వస్తుంది అంటున్నారు సార్. నేను మీకు ఏమన్నాను? 125 అన్నా, లాస్ట్ 130 వరకు చేయించండి, నేను రెడీ ఉన్నా నా సైడ్ నుంచి అన్నా. సార్ అది ఓకే సార్, అదే మాట్లాడాను సార్ పైన వాళ్ళతో కూడా. నేను ఒక సరే 130కి అప్రూవల్ తీసుకొని క్లోజ్ చేద్దాం. మీరు అఫీషియల్ మెయిల్ ఐడికి డామిన్ నుంచి నాకు పంపించండి, క్లోజ్ చేసేస్తాను. డ్యూ డేట్ అనేది ఒక 2 లేదండి 150 లేదండి నా దగ్గర. అంత ఉంటే నేను 130 దాకా వచ్చిన ఇంకా 20,000 కట్టలేనా? లేదు నా దగ్గర. సార్ అదే సార్ 150కి అయితే వస్తుంది అంటున్నారు సార్ పై నుంచి అప్రూవల్. నేనేం చేయలేదండి, నా దగ్గర ఉన్న అమౌంట్ అనేది మాట్లాడవచ్చు కదా. లేని అమౌంట్ గురించి మాట్లాడి అనవసరంగా మీ మీద ప్రెజర్ పెట్టి నేను ప్రెజరైజ్ అయ్యి ఏం లాభం చెప్పండి? అదే సార్ 150కి అయితే వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. 130కి అడుగుతున్నారు సార్. 125 మీ దగ్గర మీ పేరండి? సార్ సన్నీ సార్, మొన్న కాల్ చేశాను కదా. నాకు మీకు తెలుసా? మీ ఏజెన్సీ నుంచి, శ్రీ పద్మావతి ఏజెన్సీ కదా మీది. మీ ఏజెన్సీ నుంచి దగ్గర 10 మంది దాకా కాల్ చేసారు నాకు. నేను ఎవరితో మాట్లాడినా నాకు ఎలా తెలుసు? 2-3 ఫీమేల్ కాల్ చేసారు, మిగతా నెంబర్ అందరూ మేల్ కాల్ చేసారు. అయితే నేనేమంటున్నా అంటే, నా సైడ్ నుంచి ఓకే 130లో వస్తే అప్రూవల్ తీసుకొని క్లోజ్ చేయించేద్దాం, సింపుల్. నా దగ్గర 150 లేదు నా దగ్గర ఉంటే, ఎందుకంటే నా దగ్గర ఇన్కమ్ సోర్స్ కూడా లేదు. నేను నా ఇంటెన్షన్ ఉంది క్లోజ్ చేసేది. నేను ఒక అమౌంట్ చెప్పినా నెగోషియేట్ చేస్తున్నా, ఎందుకంటే నాది మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి. అట్లా అని దీని ఆపాను. మీరు 130లో ఇచ్చండి, క్లోజ్ చేయించేస్తా, సింపుల్. నేను యాక్చువల్లీ 120, 125 మాట్లాడినాను. మొన్న కూడా మీకు 125 అన్నా. నేను ఇప్పుడు 130 అన్నారు. అదే మాట్లాడాను సార్ నేను పైన వాళ్ళతో. వాళ్ళు ఏమంటున్నారంటే అది రావట్లేదు కదా, అంతకు రాదు, పైనుంచి అప్రూవల్ కూడా రాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్ మాట్లాడగలుగుతాను, లేని అమౌంట్ గురించి మాట్లాడి లాభం లేదు. అది చూసి నాకు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారంటే పైనుంచి 150కి అయితే వచ్చేస్తే పైనుంచి అప్రూవల్ మనకి అమౌంట్ లేదండి నా దగ్గర. దానికోసం ఇంకా మీరు ఒక పని చేయాలంటే ఒక 2-3 నెలలు ఆగాల్సి వస్తుంది 150 కావాలంటే. అంతే ఇక నేను ఏం చేయలేను, నీకు హెల్ప్లెస్. మళ్ళా ఆ రోజు దాకా ఆగేది లేదు నాకు. మీరు ఈ రోజు నాకు చెప్పినప్పుడు వచ్చేస్తుందని నేను ఒక 2-3 డేస్ తీసుకుంటాను, క్లోజ్ చేయించేస్తాను డ్యూ డేట్ కి. సరేనా? ఓకే సార్, మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. షూర్, మాట్లాడండి, చెప్పండి ఆయనకు మస్తు చెప్పండి. కస్టమర్ కి జాబ్ లేదో, బిజినెస్ లాస్ ఏందో ఏదో మీ విధంగా చెప్పండి. చెప్పాను సార్, అన్ని చెప్పి ట్రై చేశాను సార్ 2 రోజుల నుంచి. చెప్పండి. ఆయన దగ్గర పైసలు లేవు, ఇదే మొత్తం ఎట్లనో తెచ్చుకొని చేస్తున్నా, ఏదో ఒక విషయం మీద అర్థం వాడండి, మీ బ్రెయిన్ వాడండి మొత్తం. ఎట్లా అంటే మొత్తం 140 degrees లో ఇట్లా ఉండాలా, స్పీడ్ లో ఉండాలా. ఓకే సార్, ఇంకోసారి మాట్లాడి ట్రై చేస్తాను సార్. షూర్ అండి, నాకు చెప్పండి సార్. నా నెంబర్ 149 ఉంది కదా, ఆ నెంబర్ నుంచి చేస్తాను సార్. అతను సార్ నేను ప్రతి ఒక్క నంబర్ ఎత్తుతానండి. నేను ఒక మాట చెప్పన్నా, మీరు ఒకవేళ హెచ్డిఎఫ్సి అంటే నేను కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ డిస్కనెక్ట్ చేయాలనుకుంటే నా చేతిలో లేదండి అది. అవునవును. ఏందండి సని గారు, మరి నాకు ఇంటెన్షన్ ఉంది కాబట్టి కదండి. ఏదో మీ కాల్ చూడలేదేమో, నేను ఏమో చెప్పలేను, డ్రైవింగ్ లో ఉన్నానో ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. అదే సార్, అర్థం చేస్తే నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి. అదే ఓకే, మీరు చేయండి. చేస్తే మీకు కూడా కొంచెం ఒక టార్గెట్ అయిపోతుంది, కొంచెం ఇన్సెంటివ్ 2 పైసలైనా మిగులుతుంది కదండి మీకు. మనకేముండదు సార్, మనకి శాలరీ వస్తుంది. ఏ కలెక్షన్ గురించి నాకు తెలియదు అండి, మీరు భలే మాట్లాడుతున్నారు.
సరే సార్ ఒకసారి మాట్లాడి మీరు నాకు చెప్పండి, ఒకవేళ ఓకే అయితే క్లోజ్ చేపించేస్తాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో 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 అశోక్ కుమార్ గారా సార్? ఎస్ స్పీకింగ్. హూ ఇస్ దిస్? ఎస్బీ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నాను సార్. డిమార్ట్ చేసేసారా సార్? మంత్ ఎండ్ లో చేపించేస్తాం మేడం. మంత్ ఎండ్ ఎందుకు సార్? ఈరోజు మీ డ్యూ డేట్ కదా సార్. నాకు మంత్ ఎండ్ లో పైసలు వస్తుంది మేడం. కరెక్టే సార్, కానీ ఇప్పుడు 8,000 చేశారంటే మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా సార్. కార్డ్ కూడా యాక్టివేట్ అవుతుంది కదా మీకు. మేడం నా దగ్గర లేదు మేడం, నా దగ్గర ఉంటే నేనే చేస్తుండే. సార్ లేదని ఎలా చెప్తారు సార్? మేడం లేదు కాబట్టి లేదన్నా మేడం, ఉంటే నేను కట్టానా మేడం? మీ కాల్ గురించి ఎదురు చూస్తానా చెప్పండి మీరే. మీ పేరు చెప్పలేదు నాకు. మీ పేరు? జోష్నా సార్. జోష్నా, ఎస్బీఐ నుంచి. అవును సార్. కార్డ్ నంబర్? మీ కార్డ్ నంబరా? అవును మేడం, నాదే కార్డ్ నంబర్ అడుగుతా కదా మేడం నేను. ఓకే ఓకే సరే, దీన్ని నేను 20 తారీఖు తర్వాత పేమెంట్ చేస్తాను మేడం, సరేనా? కరెక్ట్ కాదా? అంత టైం లేదు కదా సార్, ఈరోజు డ్యూ డేట్ ఉంది కదా. ఆర్టీపీ మెన్షన్ చేసుకోండి టైం లేకపోతే. ఆర్టీపీ ఎలా సార్ మెన్షన్ చేశాము? సీనియర్ అసిస్టెంట్ అయి ఉండి మీరు దగ్గర 8,000 లేదా చెప్పండి సార్. నేను లేదు మేడం, నా దగ్గర ఉంటే నేను ఇంత ఎందుకు మేడం? నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి కాదు సార్. మేడం గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఫైనాన్షియల్ ఇష్యూ ఉండదా మేడం? గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఫైనాన్షియల్ ఇష్యూ ఉండదా మేడం? అన్నం తినడా, స్నానం చేయడా, అన్ని ప్రాబ్లమ్స్ మీకున్న ప్రాబ్లమ్స్ అంటే కాదు మేడం. ప్రైవేట్ ఎంప్లాయ్కి ఉన్నది ప్రాబ్లమ్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉంటుంది కదా మేడం. ఆకలి అవుతుంది, ఆ నీళ్ళు తాగుతాడు, అన్ని చేస్తాడు కదా మేడం. దానికి దీనికి సంబంధం ఏంటి? మేము అడుగుతున్నాం, అందరినీ అడుగుతున్నాం కదా పేమెంట్ చేయమని చెప్పి, మిమ్మల్ని అడగడం లేదు. ఇప్పుడు మేడం నేను డ్యూ డేట్ ఉంది సార్, కనీసం ట్రై చేయండి సార్ పేమెంట్ చేయడానికి అంటున్నాను. మేడం మీకు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చి పేమెంట్ చేయమని చెప్పి సార్ ఇప్పటికిప్పుడు మిమ్మల్ని 76,000 అడిగితే తప్పు. కానీ మేడం 76,000 కావాలంటే మీకు 76,000 కావాలంటే మీరు అన్నది 8,000 కావాలంటే 20 తారీఖు దాకా ఆగాలి. అంత టైం లేదు సార్. ఎందుకు లేదు? టైం ఎక్కడ పోయింది నాకు చెప్ప. టైం లేదు అంటున్నారు. నాకు టైం లేదా లేకుంటే మీ మీద ప్రెషర్ ఉందా? ఒక నిమిషం సార్, 26 వరకు ఎవరు టైం ఇచ్చారు సార్ మీకు? 18 నాకు టైం లేదు అంటున్నారు కదా. టైం ఎక్కడికి పోయింది నాకు చెప్పండి, నేను ఎక్కడ పోతలేనే. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు సార్. నేను ఇంకా ఫిట్ ఉన్నా, నేను హాస్పిటలైజ్ కూడా కాదా మేడం, ఫిట్ ఉన్నా నేను. గవర్నమెంట్ ఎంప్లాయీ నమ్మి ఎవరు 8,000 ఎవరని చెప్పండి సార్. మేడం నా దగ్గర నేను చెప్తున్నా ఈ మాట అన్నందుకు ఇప్పుడు పెట్టుకున్నా కూడా కట్టాను మేడం, సరేనా? మీరు ఏ విధంగా తీసుకున్నారు? నేను ఇక మీరు ఈ మాట అనేసిరుగా నాకు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని మీరు ఏం చేస్తున్నారంటే మీరు సెంటిమెంట్ తో కొట్టావు లాగా చేస్తున్నారు మీరు. ఇక నేను కట్టాను మేడం. ఆర్టీపీ మెన్షన్ చేయండి, లేకుంటే ఒక పని చేయండి, మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నా దగ్గర పంపించండి. మేడం మీ ఏజెన్సీ ఎక్కడ? మేడం మీ ఏజెన్సీ ఎక్కడ? మీ ఏజెన్సీ ఎక్కడ మేడం? ఫీల్డ్ ఆఫీస్ వాళ్ళు వస్తారు. మీ ఫీల్డ్ ఆఫీసర్ని పంపించండి, అట్లనే మీ ఏసీఎం ని కూడా పంపించండి, ఏరియా కలెక్షన్ మేనేజర్ కూడా పంపించండి, సరేనా? మీరు డిఆర్ఎస్ సర్టిఫైడ్ మేడం? మీరు డిఆర్ఎస్ సర్టిఫైడ్ కదా? అదే మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ తోని ఇంకా మీ మేనేజర్ తోని దీని గురించి నేను డిస్కస్ చేస్తా. మీరు నాన్ డిఆర్ఐ టెలికాలర్ ని పెట్టుకుంటారు కలెక్షన్ కోసము. మీకు ఎవరు ఆథరైజ్ ఇచ్చారని తలబట్టి అడుగుతాను. చెప్పండి మీకు డిఆర్ఎల్ ఎంత వచ్చింది చెప్పండి నాకు. మార్క్స్ ఎంత వచ్చింది మీకు? ఎన్ని రౌండ్లు ఉంటాయి డిఆర్ఎల్ చెప్పండి? ఎగ్జామ్ ఎన్ని రౌండ్లు ఉంటాయి? అదంతా మీకు అనవసరం సార్. మేము అడిగే క్వశ్చన్ అయితే మీకు అవసరం లేదు సార్, కానీ మీరు అడిగిన క్వశ్చన్ అయితే మేము అన్ని ఆన్సర్ చేయాలా మేడం కదా? మీరు ఇవ్వాలి సార్, మీరు పేమెంట్ చేయమని చెప్తే మేము ఇవన్నీ క్వశ్చన్స్ చేస్తే ఏం సార్? మేడం నేను ఏం చెప్తున్నా, మీకు ఇప్పుడు మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తేనే సరేనా? ఓ మేడం జోష్నా మేడం, హలో ఎస్బీఐ టీమ్. హలో హలో సార్, కాల్ ట్రాన్స్ఫర్ చేస్తా చెప్పండి సార్. ట్రాన్స్ఫర్ ఎవరికి చేసిరు మేడం? మీ పేరు? ఒక నిమిషం, నా పేరు గాయత్రి. మీ పేరు? గాయత్రి. ఎందుకు చెప్పాలంటే నేను కస్టమర్, నువ్వు చెప్పాలా నీ పని అది. ఉత్తగా జీతం తీసుకుంటున్నావు, కూర్చోనాడా? జీతం ఉత్తగా కూర్చుంటున్నావు నువ్వు, జీతం కూర్చోనాడా? కస్టమర్ పని చేయాలా నీ పని ఆడా?
గాయత్రి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు గాయత్రి మళ్ళా? నేను తిన్నావా లేనా అడగని ఫోన్ చేసినావు ఏంది? అరే గాయత్రి నేను ఏం అడుగుతున్నానే నీకు? నేను నీకేం అడుగుతున్నా గాయత్రి? ఓ ఎస్బీఐ టీమ్ నీకెందుకు సార్? నీకెందుకు ఏది అడిగినా నీకెందుకు సార్? నీకెందుకు మళ్ళీ నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను చేస్తున్నా చేయను నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను చేస్తున్నా చేయను నీకెందుకు మేడం? చెప్పు మేడం నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు మేడం? చెప్పు నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు మేడం? చెప్పు మేడం నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? నీకెందుకు మేడం? నీకెందుకు? 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 నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? నీకెందుకు మేడం? నీకెందుకు? నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? చెప్పు ఒక్క మాట చెప్పు. నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? నీకెందుకు చెప్పు. నీకెందుకు? నీకెందుకు? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? చేస్తున్నా చేయను నీకెందుకు మేడం? నీకెందుకు? నీకెందుకు మేడం? నీకెందుకు నేను చేస్తున్నా చేయను నీకెందుకు? నీకెందుకు మేడం? నీకెందుకు నేను చేస్తున్నా చేయను నీకెందుకు? చెప్పు చెప్పు మేడం నీకెందుకు? ఎందుకు చెప్పు నువ్వు నీకెందుకు చెప్పు. నేను చేస్తున్నా చేయను నువ్వు ఎవరు? నీకెందుకు చెప్పాలి నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నీకెందుకు చెప్పును నీకెందుకు? కాదు మేడం నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? చెప్పు మేడం నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నేను చేస్తున్నా చేయను నీకెందుకు? చెప్పు. అరే ఎందుకు మేడం చెప్పు. నీకెందుకు చెప్పాలి చెప్పు ఏదైనా కానీ. అరే నీకెందుకు మేడం? నేను డబ్బులు తీసుకున్నానో లేనో నీకెందుకు? అరే నీకెందుకు మేడం? నేను డబ్బులు తీసుకున్నానో లేనో నీకెందుకు మేడం? అరే నీకెందుకు మేడం? నేను డబ్బులు తీసుకున్నాను లేదా? నువ్వు ఎవరు మేడం? నా దోస్తువా? నీకెందుకు చెప్పాలి? నీకెందుకు చెప్పాలి మేడం? నేను నీకెందుకు చెప్పాలా? కాదు నీకెందుకు మేడం? నీకెందుకు మేడం? నీకు ఎందుకు చెప్పాలి మేడం? నీకెందుకు చెప్పాలా? నీకెందుకు చెప్పాలి మేడం? చెప్పు నీకెందుకు చెప్పాలి చెప్పు. నీకెందుకు చెప్పాలి మేడం? నీకెందుకు చెప్పాలా నువ్వు చెప్పు. నీకెందుకు చెప్పాలి చెప్పు. నీకు చెప్పాలా ఎందుకు? నాకు ఒక మాట చెప్పు. నా కారణం నీకెందుకు చెప్పాలి నేను? నీకెందుకు మేడం? నీకెందుకు చెప్పు. నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు చేయాలి చెప్పు పేమెంట్. నేను ఒక కారణం చెప్పు నాకు. నీకెందుకు చేయాలి కారణం చెప్పు. ఎందుకు చేయాలి చెప్పు. నీకెందుకు చెప్పు. నీకెందుకు చెప్పాలి చెప్పు. నీకెందుకు చెప్పు. నీకెందుకు చెప్పాలి చెప్పు. నీకెందుకు నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు చెప్పు. అరే నీకెందుకు చెప్పు. నీకెందుకు నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు? చెప్పు మేడం. నీకెందుకు మేడం? నేను పేమెంట్ చేస్తున్నా చేయను నీకెందుకు మేడం? చెప్పు మేడం. నీకెందుకు మేడం? నీకెందుకు చెప్పాలి మేడం? చెప్పు మేడం. నీకెందుకు చెప్పాలి చెప్పు మేడం. అవునా నువ్వు తింటావా? అరే అరే ఎందుకు మేడం? మీ ఇంట్లో అన్నం ఉండరా? కానీ నువ్వు అదే తింటావా మేడం? నువ్వు అన్నం తినావా? అరే నువ్వు మనిషి అనుకున్నావు. నువ్వు పందివా నువ్వు? అరే నువ్వు పందివా? అరే నాకు తెలియదు నువ్వు పందిని. పందితో మాట్లాడుతున్నావు ఇంతసేపు. అందుకే అరే అరే నేను అప్పు నుంచి అదే అనుకుంటున్నా. అరే ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఏందని. ఓ పందియా? అచ్చా నీ పేరే పందియా? అరే కాదు నీ పేరే పందియాను? అరే పందియాను? నల్ల పందియా తెల్ల పందియా? కాదు నల్ల పందియా తెల్ల పందియా? నువ్వు ముందు నాకు చెప్పు ఫస్ట్. నల్ల పందియా తెల్ల పందియా? నువ్వు నల్ల పందియా తెల్ల పందియా? ఇగో తెల్ల పంది అయితే గడి తింటది, నల్ల పంది అయితే అడిగి తింటది. నువ్వేం తింటావు? నల్ల పందివా తెల్ల పందివా? కాదు నాకు ఇప్పుడు నువ్వు చెప్పినావు. ఇప్పుడు నువ్వే చెప్పినావు నేను పందినని చెప్పినావు. అప్పు నుంచి పందితో మాట్లాడుతున్నా.
దోచుకొని తినేవాడు నువ్వు. పందితో మాట్లాడుతున్నాను అంతసేపు నుంచి. ఏ పంది? నల్ల పందియా నువ్వు తెల్ల పందియా? అంటే నువ్వు నల్లగా ఉంటావు కదా, నల్ల పందే ఉంటావు నువ్వు. నల్ల పంది నువ్వు నల్లగా ఉన్నావు కదా నాకు తెలుసు. ఫెరలోని పెట్టుకోలేయాల నువ్వు నాకు తెలుసు.